డాక్టర్ గరికపాటి రాజారావు గారు ఈ ప్రజానాట్య మండలి అధ్యక్షులు. ఆయన ఈ పుట్టిల్లు సినిమా తీస్తున్నారు. దానికోసం కొత్త మకాల్ని పరిచయం చేద్దాం అని చెప్పి దుగ్గిరాల అప్పుడు ఎవరో చెప్పారు, దుగ్గిరాల్లో జమున అని ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి మంచి టాలెంట్ ఉంది. తర్వాత రాజమండ్రి పిలిపించి ముందు పాట పాడమ్మా అన్నారు. ఓ గొంతెత్తి మాధవీలో పాటే పాడేసా. దాంతో మంచి ఇంప్రెషన్ వచ్చేసింది. అక్కడ పుట్టిల్లు షూటింగ్ ప్రారంభించారనమాట. అసలు న్యాయంగా ఆలోచిస్తే పుట్టిల్లు నాది మొదటి చిత్రం, రిలీజ్ అయిన చిత్రం. యాక్చువల్గా రామానంద్ సాగర్ అని చెప్పి బివి రామానందం ఆయన జానపద చిత్రం తీస్తున్నారు, జయ వీర భేతాళ అని. మొదటి వేషం అయితే అది. గుమ్మడి గారు హీరో. అప్పట్లో అమ్మాయిలని, ఇంటి అమ్మాయిలని పంపించడం నటన వైపు మంచిది కాదని అభిప్రాయం ఉండేదా సమాజంలో? ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. 40 ఏళ్ల నట జీవితంలో సినిమా పరిశ్రమలో ఎంత గౌరవం ఇస్తారు. అవతల వాళ్ళ లీక్ ఉంది అంటే మాత్రం ఏదో డిఎల్ నారాయణ గారు చెప్తూ ఉండేవారు, మంచిదాని జోలికి వెళ్ళారట. అది ఆ రకంగా అంటూనే వదిలిపెట్టారట. ఓపెన్గా అందరికీ తెలిసే విధంగానే ఉండేది. ఇప్పుడు ఉన్నంత ఓపెన్ కాదు. మంచి నిర్మాతలు ఆ రోజుల్లో చక్కటి పిక్చర్లు తీయడం, ఒక నిర్మాతగా ఆర్టిస్టులకి గౌరవం ఇవ్వడం, గౌరవం పుచ్చుకోవడం. మరి అప్పట్లో ఊరి ప్రయాణాలు ఉండేవి, నటులంటే షూటింగ్ ఎక్కడ ఉంటుందో చెప్పలేము. మీ వెంట ఎవరు వెళ్ళేవారండి? మా అమ్మ నాన్న ఇద్దరు వెళ్ళేవారు. వెంట వెళ్ళి నాకు డ్రగ్స్లు వేయడానికి దానికి పర్సనల్గా ఒక చిన్న అమ్మాయిని కూడా పెట్టుకున్నాను. మా వాళ్ళకి ఎంత చారేస్తామంటే మేకప్ వేసేటప్పుడు మా నాన్నగారు అమ్మ కూర్చోవాలి, డ్రెస్ వేసేటప్పుడు మా అమ్మగారు అక్కడ నిల్చునేవారు. ఈ టైలర్ ఇక్కడ పట్టుకుంటే ఒకసారి పక్కమని కొట్టే, నువ్వు జాకెట్ లోపల ఎందుకు వెళ్ళి పెడతావు అని. అమ్మ ఇంకా తెక్కడం అన్నాడు. ఆ తెక్కడం ఏంటో ఆవిడికి చెప్పు, ఆవిడ కుడుతుంది, ఆవిడని ఎందుకు పెట్టుకున్నాను నేను, లేడీస్ నువ్వు చేయబెడితే కొడతాను వేసాను.